మృదు స్వభావం. అందరి బాధను తన బాధగా భావించే మనసు. ప్రజల మధ్య నుంచే ఎదిగి ప్రజల కోసమే జీవించిన ఒక గొప్ప వ్యక్తిత్వం ఆమె. కంచర్ల రేణుక. ఎలాంటి పదవి లేకపోయినా, ఎలాంటి అధికార ఆశ లేకపోయినా సంవత్సరాల పాటు ప్రజాసేవనే తన శ్వాసగా చేసుకున్న మహిళ. సాంస్కృతిక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, పేదల పక్షాన నిలబడి చేసిన అనేక సేవలు. ఇవి కేవలం మాటలు కాదు, ప్రజల హృదయాల్లో ఆమె సంపాదించిన నమ్మకానికి సాక్ష్యాలు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తరఫున 13వ వార్డు నుండి మీ ముందుకు వస్తోంది నేను 13వ ఒక నాయకురాలిగా. పోటీ చేస్తున్నాను. 13వ డివిజన్ల ప్రజలందరూ కేసీఆర్ పాలనకు బ్రహ్మరథం పడుతున్నారు. కేసీఆర్ తోటే సాధ్యమవుతుంది, అభివృద్ధి అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే అభివృద్ధి అనే నినాదం తీసుకొస్తున్నారు. అంతేకాకుండా మహిళలకు మాకు పింఛన్స్ ఇచ్చిండ్రు, రేషన్ కార్డులు ఇచ్చిండ్రు, మాకు అన్ని విధాలా అందుబాటులో ఉన్నాడు. కేసీఆర్ పాలన, కేసీఆర్కే ఓటేస్తామని చెప్తుండ్రు. కేసీఆర్ అంటే ముసలోళ్ళు అయితే మాత్రం మాకు పెద్ద కొడుకులాగా అని వాళ్ళు ఆశీర్వదిస్తుండ్రు. కేసీఆర్ తోటి అభివృద్ధి అవుతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఏ ఇంటికి పోయినా అమ్మా నీకు ఓటేస్తాం, మిమ్మల్ని గెలిపిస్తాం, ఏదైనా కేసీఆర్ తోటే సాధ్యమవుతుందని అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా భారీ మెజార్టీతోటి మేము గెలుస్తాము. ఇప్పుడు మేయర్ పీఠం కూడా బీఆర్ఎస్దే ఉంటుంది. కాబట్టి మేయర్ పీఠం కూడా బీఆర్ఎస్దే ఉంటుందని మేము కూడా అనుకుంటున్నాము. ప్రతి డివిజన్లనైనా, ఏ డివిజన్ ప్రజలైనా, నా డివిజన్ ప్రజలైనా ఖచ్చితంగా బీఆర్ఎస్ మేయర్ ఉంటుంది. బీఆర్ఎస్ తోటి సాధ్యమవుతుంది అభివృద్ధి అని అంటున్నారు. కాబట్టి అభివృద్ధి ధ్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం వెళ్ళింది కాబట్టి అభివృద్ధి కోసమైనా, మరి పిల్లలకి చదువుకునే విషయాలైనా, పెద్దవాళ్ళకి పింఛన్స్ అయినా, రేషన్ కార్డ్స్ అయినా, కళ్యాణ లక్ష్మి అంటే అభివృద్ధి, తాగునీటి సమస్య, కాళేశ్వరం ప్రాజెక్టు, ఇవన్నీ అభివృద్ధి చూసుకుంటూ కేసీఆర్ మా కొడుకు, మా పెద్ద కొడుకు కేసీఆర్కి తప్ప మేము ఎవరికి ఓటేయమమ్మా, కేసీఆర్ పాలనతోటి అభివృద్ధి స్టార్ట్ అవుతుందని ప్రతి ఒక్కరూ డివిజన్ ప్రజలు, ముసలోళ్ళు అయితేనేంది, పెద్దవాళ్ళు అయితేనేంది, ఎంప్లాయీస్ అయితేనేంది కేసీఆరే కావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళ చేసింది ఏమీ లేదని చెప్పి వాళ్ళు నిర్ధారించారు. కాబట్టి ఈసారి మేయర్ పీఠం మాదే, బీఆర్ఎస్దే. మేయరే కాకుండా నెక్స్ట్ సీఎం కూడా మా కేసీఆర్ గారే. గత 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది లేదు కాబట్టి మేమందరం టీఆర్ఎస్కే ఓటేయాలని నిర్ణయించుకున్నాము. మా వార్డు మెంబర్స్ అయినా ఎక్కడైనా కానీ మా రేణుకక్కని గెలిపించాలని నిర్ణయించుకున్నాము. ఖచ్చితంగా ఈసారి టీఆర్ఎస్ మాత్రమే వస్తుంది, టీఆర్ఎస్ఏ గెలుస్తుందని మేము అందరం నమ్ముతున్నాము. అందరం కూడా రేణుకక్కకి సపోర్ట్ చేస్తున్నాము. రేణుక మా ఆడబిడ్డ, మేము గెలిపించుకుంటాం. सब मिलके रेणुका मैडम को 13 वार्ड में जिताना चाह रहे। क्यों बोल तो हम आपको लेडी है नो, हम आपको महिला सपोर्ट का होना ज़रूरी है। ज़रा मोरी का, करंट का, उसका सब अब ज़रा ये मैडम करते बोल के हमला देख ले, इसलिए उनको जिताना चाह। అందరికీ నమస్కారం. నా పేరు ఎల్లమ్మ. మాది 13వ డివిజను. మాకు కార్పొరేటర్గా రేణుకా పటేల్ గారు నిలబడుతున్నారు. ఈ 2 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది. అందుకని మాకు బీఆర్ఎస్ పార్టీకి రేణుకా పటేల్ గారు నిలబడుతున్నారు. అందుకే మేము అందరం ఆమెను సపోర్ట్